అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తాజాగా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లాలో పార్టీని సమర్థవంతంగా నడిపించగలడా లేదా, ఇప్పుడున్నటువంటి సవాళ్లను సక్రమంగా ఎదుర్కొని పార్టీకి పూర్వ వైభవం తేగలడా అనేటువంటి చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. దీనిపైన పలు కారణాలు కూడా రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణాలను మనం ఈ వీడియో ద్వారా వివరించుకుందాం. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సవిచూసింది. అట్లనే జిల్లా వ్యాప్తంగా కూడా కేవలం 2 నియోజకవర్గాలు మాత్రమే దక్కించుకుంది. జిల్లాలో 8 చోట్ల పరాజయం పాలైంది. పార్టీకి బాగా పట్టున్నటువంటి పశ్చిమాన కూడా ఈ వైకాపా బాగా దెబ్బలు తిన్నది. ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయాయని చెప్పచ్చు. ఈ దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెంలో తాటిపత్తి చంద్రశేఖర్ మాత్రమే స్వల్ప మెజార్టీతో బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. గత 5 ఏళ్లలో చక్రం తిప్పినటువంటి మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ, ఆదిమూలపు సురేష్ కానీ తమ ప్రత్యర్థుల చేతిలో పరాజయాన్ని చవిచూశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జిల్లాలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా నీరుగారిపోయింది. నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహం అనేది పూర్తిగా కొరవడిందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో వైకాపా ఆవిర్భావం నుంచి జిల్లా పార్టీలో అన్ని తానై వ్యవహరించినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల ఆ పార్టీకి ఊహించిన జలక్కిచ్చారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత 3 నెలలు ఒంగోలుకు దూరంగా ఉన్నటువంటి ఆయన ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకోవడం అయితే జరిగింది. మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి అడపాదడప మాత్రమే జిల్లాలో పార్టీలో కనిపిస్తున్నారు. సీనియర్ నేత అన్నా రాంబాబు మార్కాపురాన్ని వీడి అసలు బయటికే రావట్లేదు. ఇక సంతనూతలపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ మంత్రి మేరుగు నాగార్జున జాడే లేదు. గత ప్రభుత్వ హయాంలో ఈ మార్కాపురాన్ని తమ గుప్పెట పెట్టుకొని శాసించినటువంటి కుందూరు కుటుంబానికి కూడా అదే పరిస్థితి. ఇక కనిగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైనటువంటి జెడ్పీటీసీ సభ్యులు రియల్టరు దద్దాల నారాయణ యాదవ్ మాత్రం అడపాదడపా నియోజకవర్గంలో తిరుగుతూ ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమానికి నియోజకవర్గంలో హాజరవుతూ తాను ఉన్నానంటూ కొంత నిరూపించుకుంటున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. దీంతో ఈ పరిస్థితుల్లో జిల్లాలో వైకాపా పరిస్థితి అనేది కొంత ఒక కనిగిరి తప్ప మిగతా చోట చుక్కానీ లేనటువంటి నావగా తయారైందని చెప్పచ్చు. ఇక విధిలేని పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా వైసీపీ బాధ్యతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అప్పగించడం అయితే జరిగింది. జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి ఒంగోలు నియోజకవర్గంలోనే ఆ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందంటే ఇది అతిశయోక్తి కాదు. బాలినేని రాజీనామా తర్వాత ఇక్కడ ప్రత్యామ్నాయం ఎవరా అని చూస్తే కనుసూపు మేరలో కూడా ఎవరు కనిపించలేదు. సంతనూతలపాడు అలాగే పరిస్థితి కూడా అట్నే ఉంది. ఇక మార్కాపురం పరిస్థితి ఎట్లా ఉంది, గిద్దలూరు పరిస్థితి ఎట్లా ఉంది, కరిగిరి కొంత మేలని చెప్పచ్చు. మార్కాపురం గిద్దలూరు ఎమ్మెల్యేలు మాజీలుగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి సందర్భాలు లేవు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో వైకాపా జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. ఒకానొక దశలో ఆయన కూడా ఈ బాధ్యతలు నాకెందుకు, నేను నెత్తిన తీసుకోవడం నాకు ఇష్టం లేదనేటువంటి విముక్త కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. అధిష్టానం ఒత్తిడి మేరకే విధిలేని స్థితిలో ఆయన ముందుకు వచ్చి ఈ యొక్క బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అధికారంలో ఆటుపోట్లు కలిసి ఈ కఠిన సవాళ్ళను ఎదుర్కొన్నటువంటి ఆ పార్టీ ప్రస్తుతం సమర్థవంతంగా నడిపించగలరా అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. అలాగే ఆ పార్టీకి నిధుల లేమి కూడా ఎక్కువైంది, కొరతైంది. నిధులు ఈ కాలంలో ఎట్లా పార్టీ కార్యక్రమాలకు సమకూరుతాయి, అవంతా కూడా తానే భరాయించాలనేటువంటి చర్చ జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులలో వినపడుతుంది. ఏది ఏమైనా ప్రజెంటు ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వైకాపా నాయకులను శ్రేణులను కార్యకర్తలను అట్లా ఒడిసి పట్టుకోవడం అంటే కొంత శివప్రసాద్ రెడ్డికి ఒక గడ్డు కాలం అనే చెప్పొచ్చు, ఒక మంచి కఠినమైనటువంటి పరీక్ష అని చెప్పొచ్చు. మరి రాబోయే కాలంలో వైసీపీని జిల్లాలో ఎట్లా నడిపిస్తాడో అనేటువంటి అంశం ప్రజెంటు జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకులు విశ్లేషకులు చేస్తున్నటువంటి
ఒక ప్రచారం. అది ఎట్లా ఉంటుందో రాబోయే కాలంలో వేచి చూద్దాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.